ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది రొటీన్గా జరుగుతుంది. అయితే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం చేతుల మీదుగా ఆ లబ్ధి అనేది అందుకోవటం అనేది అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం తాడేపల్లి మండలం పెనుమాకకు చెందినటువంటి పాములు నాయక్ ఎవరైతే ఉన్నారో అతను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పాములు నాయక్ ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం ఏదైతే సీఎం చేతుల మీదుగా మీరు పెన్షన్ అందుకోవటం ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుడు వచ్చి ఇంటికి వచ్చి ఇంకా మహాదేవుడిలాగా వచ్చినట్టు ఇచ్చేచ్చాడు అయ్యా స్వామి. వచ్చి ఇంట్లో వచ్చి కూర్చున్నారు. ఏంది నీ పరిస్థితి ఏంది అని అంటే, ఇంకా అయ్యా నేను పొలం చేసి బాకిలి పళ్ళైపోయా, 10 ఎకరాల పొలం చేశానయ్యా, బాకిలి పళ్ళైపోయాను. ఈ లోపల మా అల్లుడు ఒకటే కూతురు అయితే అల్లుడు చనిపోయాడు. అల్లుడు చనిపోయిన తర్వాత పిల్లల్ని వేసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా బాకీలు తీసుకొని ఆ పిల్ల జల్ల నేను పొలానికి మందులు ట్యాంకులు మందులు పడటానికి వెళ్తాయ్యా రైతులకి. ఇంకా బాకీలు తీసి ఇల్లు వాకిలు ఇంకా కట్టలేక స్థాపించాయి. ఆ రకంగా ఆగిపోయాను స్వామి. ఇంకా ఇల్లు కట్టి పెట్టాయా అని దండం పెడితే ఇంకా సరే అని పింఛన్ ఇచ్చి ఇల్లు పట్టా కూడా ఇచ్చాడయ్యా. అంటే చంద్రబాబు మీ ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా మీ ఇంట్లో కూర్చొని మీరు ఇచ్చిన టీ తాగారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతుంది? దేవుడిలాగా దేవుడు వచ్చి అయ్యా ఇంకా టీ కూడా తాగిళ్ళయ్యా అని అరగంట సేపు మా మనోళ్ళు ఎంత చదువుతున్నా ఏంది, మళ్ళీ మా అమ్మాయిని శుభ్రంగా మీ నాన్నతో శుభ్రంగా ఇది చేసుకో, నీకు ఇల్లు గురించి బాధ ఏం లేదు, ఇల్లు కట్టి పెడతాను, నీకు డౌట్ ఏం లేదు అని చెప్పి మా ఆడవాళ్ళకి సిఆర్డి డబ్బులు నాకు 7 ఏళ్ళు, మా అమ్మాయికి 7 ఏళ్ళు ఇచ్చారయ్యా. అంటే చంద్రబాబు మీతో ఏం మాట్లాడారు? చాలాసేపు మీ ఇంట్లో ఉన్నారు కదా, ఏం మాట్లాడారు చంద్రబాబు మీతో? ఇంక శుభ్రంగా నీకు ఓకే, నీ బాధ ఏం పడబాకు, నీ బిళ్ళలు పాడు ఇంట్లో బాగట్లేదు కదా, మనోడిని బాగా చదివించుకొని ఇంకా మంగళగిరి పక్కన హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ పెట్టిన చెప్తాను, ఆడ పోయి బిళ్ళలు పాడు తెచ్చుకో, ఇంకా నువ్వు ఆ పిల్లల్ని పాడు చదివించుకో అయ్యా. ఇల్లు అంటే ఇల్లు కూడా కట్టి పెడతాను, నీకేం డౌట్ ఏం లేదు, 5-6 నెలల్లో నీకు ఓకే చేస్తాడు అయ్యా. ఉండటానికి కూడా లేదంటే నీకెందుకు ఇక 20 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు, నీకు బాధ ఏం లేదని ఇది చేశారు. సీఎం చంద్రబాబు మీ ఇంటికి వచ్చేసి మీతో మాట్లాడారు, మీ కుటుంబ సభ్యులతో గడిపారు, మీకు కావాల్సినవన్నీ చేస్తారన్నారు. సో ఆయన ఏదైతే మీతో మాట్లాడి ఇచ్చిన హామీలతో మీరు హ్యాపీనా? అబ్బో, దేవుడికి దండం పెట్టినట్టు బాగా దండం పెట్టాం. పిల్ల జల్ల మొత్తం అసలు బాగా దండం పెట్టి ఇంకా ఇది చేసాం స్వామి. డబ్బులు కూడా ఇచ్చాడు, దండం పెట్టుకున్నాం అయ్యా. సో అలాగనే పాములు నాయక్ భార్య కూడా ఉన్నారు, ఆమెకు కూడా చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకున్నటువంటి పరిస్థితి. చెప్పమ్మా, ఎలాగ మీ ఇంటికి వచ్చేసి స్వయంగా సీఎం చంద్రబాబు మీ చేతికి డబ్బులు ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు సంతోషంగా ఉంది. 5 ఏళ్ళు మా నాకు ఇచ్చాడు, మా ఆయనకేమో 7 ఏళ్ళు ఇచ్చిపోయాడు, మా అమ్మాయికేమో భర్త లేదని 7 ఏళ్ళు ఇచ్చిపోయాడు. వస్తే మా పరిస్థితులు ఏందని అంటే పొలాలు చేసుకున్నాం సార్. పొలాలు చేసుకొని బాకీలు అయిపోయి కట్టలేకపోయాం. మాకేమో బాగోట్లేదు. నెలకొచ్చి ఈ పింఛన్ డబ్బులు 10 ఏళ్ళు కొద్దిగా ఆయన ముందు పట్టు తెచ్చుకుని 10 ఏళ్ళు అవుతుంది సార్. మోకాళ్ళ నొప్పులు, ఇద్దరికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చేసింది సార్. ఇంకా అందుకొని మేము పరిస్థితులు బాగోలేదని కట్టలేకపోయాం సార్. స్థలం ఉంది, గుడిసి కట్టలేకపోయాం. అప్పుడు నువ్వు ఇచ్చావు 2 లక్షలు బాకీ ఉంటే ఆ 2 లక్షలను కూడా నాకు కట్టే స్థితి లేదు. 2 లక్షలు నువ్వు లోన్ ఇచ్చావు, నా స్థితి లేదని మెదలుకొని ఉంటే అందరికీ శేషు గారు వాళ్ళు పట్టి అది లోకేష్ బాబు గారికి మంచి చెడు అత్త చూసి చంద్రబాబు వచ్చి కొద్ది కాఫీ తాగి వెళ్ళి, అమ్మా నీకు సంవత్సరం లోపలనే నీకు ఇల్లు అప్పచెప్పిస్తాను, మీకేం లోటు చేయను, ఇంకా బాగా చూస్తాను అని చెప్పి ఆ ధైర్యం పెట్టి వెళ్ళిపోయాడు. డబ్బులు ఆయన చేతి మీద ఇచ్చిపోయాడు, కాఫీ తాగి వెళ్ళాడు సార్. ఇంకా అది సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే సీఎం చంద్రబాబు మా ఇంటికి రావటం అనేది నిజంగా దేవుడు మా ఇంటికి వచ్చినట్ల ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు మా ఇంటికి వచ్చేసి మాకు స్వయంగా పెన్షన్లు అందజేయటం దాకా మా కష్టాలకు సంబంధించి మా కష్టాలు ఏంటనేది తెలుసుకోవటం జరిగింది. అలాగనే వ్యవసాయంలో నష్టపోయి చివరికి కట్టుకోవటానికి ఇల్లు లేకుండా ఒక పూరు గుడిసెలో ఉంటున్నామని చెప్తే చంద్రబాబు చెల్లించి వెంటనే ఖచ్చితంగా 6 నెలలలోపు మీకు పక్కా ఇల్లు కట్టిస్తే ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం
ఇవ్వటం జరిగిందని కూడా ఏదైతే వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారో, ఖచ్చితంగా ఇలాంటి ఘటన ఏదైతే తమలాంటి సామాన్యుడు ఒక పేద ఇంటికి సీఎం చంద్రబాబు రావటం, ఆయన చేతుల మీదుగా పెన్షన్ అందుకోవటం కావచ్చు, అలాగనే ఆయన తమ కష్టాలన్నీ తీరుస్తారు. ఇప్పటి వరకు తాము ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. వ్యవసాయంలో వచ్చినటువంటి నష్టానికి సంబంధించి కావచ్చు, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి, తమ కుటుంబ సభ్యుల ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది. ఆ కష్టాలన్నింటినీ తీరుస్తాము, తమ కుటుంబానికి అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, పెనుమాక నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.